అక్షరాంధ్ర కార్యక్రమం జయప్రదంగా నిర్వహించాలని విద్యాశాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ పి రంజిత్ భాష తెలిపారు. అక్షరాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి సోమవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అక్షరాస్యత పెంచడం, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత సాధించడమే ముఖ్య లక్ష్యమని కోన శశిధర్, రంజిత్ భాష చెప్పారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత 36వ స్థానంలో ఉందన్నారు. ఆంధ్రాలో 72.6% అక్షరాస్యత ఉన్నట్లుగా తెలిపారు. వయోజన విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వయోజనుల్లో అక్షరాస్యత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో 25 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. మొదటి విడతలో మార్చి నెలాఖరు నాటికి 100 గంటల అక్షరాభ్యాసం జరగాలన్నారు. సులువైన పద్ధతిలో వయోజనులకు విద్య నేర్పించాలన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లేదేనన్నారు. ఇక ఇందుకొరకు అక్షరాంధ్ర అప్లికేషన్ ఎడ్యుకేషనల్ యాప్ ను ప్రవేశపెట్టామన్నారు. మొదటి విడతలో 100% లక్ష్యాలు సాధించిన కలెక్టర్లకు సన్మానం, అవార్డులు అందజేస్తామన్నారు. బాపట్ల జిల్లాలో 85,558 మందికి అక్షరాభ్యాసం చేయాలనే లక్ష్యంతో 8,556 కేంద్రాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వయోజన విద్య జిల్లా నోడల్ ఆఫీస్ మధుసూదన్ రావు, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, సర్ప్ డిపిఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇది 25 లక్షల మందిని మనము ట్రైన్ చేసి ఈ ఎగ్జామ్ రాయించి నేషనల్ ఓపెన్ ఎగ్జామ్స్ లో ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ప్రెజెంటేషన్ కానీ ఐ లాస్ట్ రంజిత్ టు ప్రెజెంట్ దెన్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు సమ్ కామెంట్స్ ఎలా చేయాలి అనేది. బట్ బిఫోర్ వి స్టార్ట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి కలెక్టర్స్ రైట్, ఆ పైన సూపర్వైజర్స్ మండల ఎంపీడీఓస్ కూడా ఉన్నారు మండల లెవెల్లో చూసుకోవడానికి. సో రకరకాల సెటప్ ఉంది. సో హెల్త్ లిటరసీ ఇది అందరికి సంబంధించిన పని. సో ఒక జిల్లాలో ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సిలబస్ ఉంది, దాని ట్రాకింగ్ మెకానిజం ఉంది. డైలీ ఎవరు ఎన్ని క్లాసులు విన్నారో లేదు, చదివారా లేదా, వీడియోస్ చూసారా లేదా, అన్ని కూడా ఎవ్రీథింగ్ కెన్ బి కరెక్ట్ ఆన్లైన్. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఐ విల్ ఆస్క్ some collectors to respond on very specific points that we are going to discuss today. So I request Ranjit to start with presentation. All HODs uన్నారు. HODs from higher education, school education, higher education, here and RD, CEO గారు, మెప్మా ఎంపీ గారు, JW డైరెక్టర్ గారు వీళ్ళంతా ఉన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఇస్ ద చైర్మన్ అండ్ దెన్ CEO డిప్యూటీ బిడి డిఆర్డిఏ, మెప్మా, గ్రామ, WCD, DPO, CEO, DPRO, GWS నోడల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ గా అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. సో దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. అలాగే మండల లెవెల్లో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఏపీఎం ఉంటారు, సిఎంఎం ఉంటారు, ఎన్జిఓ ఉంటారు, సిడిపిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ వాళ్ళు ఇక్కడ కమిటీ మెంబర్స్ గా ఉంటారు. సచివాలయం లెవెల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కంప్లీట్ గా వాటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది విత్ అసిస్టెంట్స్ ఆఫ్ ఆల్రెడీ టీచర్స్. సో ప్రజెంట్ గా సిచ్యువేషన్ ఏంటంటే టోటల్ 25 lakhs మెంబర్స్ ని 2.5 lakhs టీచర్స్ కి మనము డివైడ్ చేసుకున్నాం. అంటే ఈచ్ 10 మెంబర్స్ కి ఒక వీటీ అంటాం, అంటే వాలంటీర్ టీచర్ అంటాం. ఒక టీచర్ కి 10% లర్నర్స్ ఉంటారు, వాళ్ళందరికీ వీళ్ళు క్లాసెస్ చెప్పాలి. సో ఈ వీటీలో వాళ్ళ టీచర్ గా పనిచేస్తారు. వీటీలు బేసికల్ ఎవరంటే మనకి ఎక్కువ మంది డిఆర్డిఏ నుంచి ఉన్నారు కాబట్టి, ఎస్ఎస్జీ ఉమెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో 1% మన మంచి టీచర్స్ గా పెట్టుకున్నాం. వీళ్ళు కాకుండా మెయిన్ అంతా కూడా మెయిన్ ఎన్ఆర్జీఎస్ గ్రూప్ నుంచి ఉన్నారు. టోటల్ గా మనము 100 hours చెప్పాలండి. 100 hours లో రీడింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటుంది, అలాగే రైటింగ్ ఉంటుంది. సో చెప్పాలండి. దీంట్లో క్లాస్ రూమ్ టీచింగ్ 40 hours. సో ఇక్కడ ఎందుకు చెప్పింది టీచర్ ఇస్ నాట్ అ స్కూల్ టీచర్. I want all the collectors to understand they are volunteers from within the SHG or some volunteers from the community. Yes. Yeah.